మనం తెలుసుకున్నటువంటి అంశం మాధవ సేవయే మానవ సేవ. మాధవుడు అంటే ఎవరు? మానవుడు అంటే ఎవరు? మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా. మాధవుడు అంటే మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మస్వరూపుడు ఎవరైనా కానీ మాధవుడి కిందనే లెక్క. అంటే మాధవుడు అంటే ఒక భగవంతుడు అన్ని అంటే అన్ని లక్షణాలు కూడా అద్భుతమైన లక్షణాలు కలిగినటువంటి వాడు. అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. మన తమో రజో గుణాలకు అతీతంగా నిర్గుణంలో ఉన్నటువంటి వాడు. సో ఇలాంటి అన్ని తత్వాలు ఆయనలో ఉన్నప్పుడు మనము ఆయన్ని మాధవుడు అంటాం. మాధవుడికి సేవ చేయడమే మానవునికి సేవ అని అర్థం. ఒకటి బాగా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు మాధవుడికి సేవ చేయాలి? ఏం అవసరం అంటే, మనం ఆత్మ అని తెలుసుకోవడమే నిజమైన సేవ మిత్రులారా. ఎప్పుడైతే మనం నిజమైన సేవ అనేది ఏంటి? ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, మానవుడికి సేవ చేస్తే అదే మాధవ సేవ. అది కరెక్ట్ కాదు. ఇది ఎలా ఉంటుందంటే, ఆ, ఇంకొక ఇంకొక పాయింట్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఏంటంటే ఏ సౌండ్ బాడీ లీడ్స్ టు సౌండ్ మైండ్ అంటాం. అంటే ఒక ఆరోగ్యవంతమైన ఆ దేహము ఆరోగ్యవంతమైన మైండ్ ఇస్తుంది అంటారు. తప్పు అది. ఏ సౌండ్ మైండ్ లీడ్స్ టు సౌండ్ బాడీ. అంటే ఒక ఆరోగ్యవంతమైన మనస్సు ఆరోగ్యమైన దేహాన్ని ఇస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇది సత్యం. అలాగనే ఉంటాయి సత్యాలు. ఎప్పుడు రివర్స్లో ఉంటాయి సత్యాలు, స్ట్రైట్ ఎప్పుడు ఉండవు. ఓకే. అదేవిధంగా మనము ఈరోజు తెలుసుకున్న అంశం కూడా అలానే ఉంటుంది. మానవ సేవయే మాధవ సేవ అనేది అది నానుడు మనకు జనరల్గా బయట వినిపించేటువంటి వాక్యం కదా. ఎక్కడ చూసినా ఈ యొక్క సమాజ సేవకులు, తర్వాత విధ విధ సంస్థల్లో వాళ్ళు రాసుకొని ఉంటారు. ఈ పదాన్ని రాసుకుంటారు. ఏమని? మానవ సేవయే మాధవ సేవ. అది కరెక్ట్ కాదు. అది ఎలా అవుతుంది? మాధవుడు కనిపిస్తే కదా నీకు సేవ చేయనీకి. మానవుడికి సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్టు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మానవుడు అంటే ఒక నరుడు. అతను ఏ పనైనా చేస్తుండొచ్చు, అతను ఏ స్థితిలో ఉండొచ్చు. అతని సేవ అంటే ఏమనుకుంటాం మనం? ఒక హాస్పిటల్ చూపించేదో, లేదంటే అతనికి ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చేదో, విద్య లేకపోతే విద్య ఇచ్చేదో. సో ఇది నిజమైన సేవ ఇది నిజమైన సేవ కాదు. అంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్లో ఆ స్థితిలో అతనికి జరిగేటువంటి ఒక హెల్ప్. అంటే సాధారణంగా ఒక మనిషి చేసేటువంటి ఒక సహాయం అని చెప్పొచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే అతని స్థితిలో కొంత చేంజ్ వస్తుంది అతనికి. సో బహుశా అంటే అతనికి ఏం రావచ్చు అంటే ఫిజికల్ కంఫర్ట్ వస్తుంది. మెంటల్గా కొద్దిగా హ్యాపీనెస్ వస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి ఆనందం ఉంచండి, అదికి దాని దరిదాపులో కూడా పోలేడు. మీరు చేసేటువంటి సేవలో అతను ఆ దరిదాపుల్లో కూడా పోలేడు. ఎంతవరకు ఏముంటుంది? సో ఎవరైనా చదువుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు మనం ఏం చేస్తాం? ఆర్థిక సాయం చేస్తాం. ఆర్థిక సహాయంలో చదువుకుంటారు, పెద్దవాళ్ళు అవుతారు, మంచి ఆఫీసర్లు అవుతారు, అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళు కూడా పిల్లలు, ఒక సంసారం అన్నీ అవుతాయి. కానీ దాంట్లో ఏం జరిగింది? ఆ యొక్క మనిషి ఈ భౌతిక ప్రపంచంలో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి తీసుకెళ్ళింది. అది ఓకే, మంచిదే, కాదనలేదు. అది తప్పు అని ఎవరు అనలా. అంటే అది నిజమైన సేవనా? అది నిజమైన సేవనా? కాదు. అది యథార్థ సేవనా? అది అతి అతి ఆవశ్యకమైనటువంటి, అంటే అత్యవసరమైనటువంటి సేవనా? కాదు. మరి అంటే చెప్పాలంటే నిజమైన అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన సేవ ఏది అంటే మాధవ సేవ, మానవ సేవ కాదు. సో ఈ మాధవ సేవ ఎలా వస్తుంది మరి అంటే, మీరు ఆత్మజ్ఞానం బోధించినప్పుడు, మీరు ఆత్మని మీరు తెలుసుకున్నప్పుడు, నేను ఎవరు అని నేను తెలుసుకున్నప్పుడు, మీరు ఎవరని మీరు తెలుసుకున్నప్పుడు, మనందరం కూడా మనలో ఉన్నటువంటిది, నిజంగా మనలో ఉన్నటువంటిది ఏంటి? మనం ఎవరు? ఎందుకు వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఏమిటిగా అంటే ఇక్కడికి వచ్చే ముందు మనం ఎలా ఉన్నాం? ఇక్కడికి వచ్చే ముందు మనం ఏంటి? మనం నిజంగా ఈ దేహమా? మనం నిజంగా ఈ మనస్సా? ఏంటి ద్వంద్వత్వం? ఏ అద్వైతం ఏం బోధిస్తుంది? అద్వైతం బోధించేది ఏం బోధిస్తుంది? అన్నిట్లో ఉన్న తత్వం ఒకటే. అన్నిట్లో ఉన్నది ఆ బ్రహ్మతత్వమే అని చెప్తుంది. అలాంటప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఏదైనా ఒక సేవ చేయాలంటే మాధవ సేవనే కరెక్ట్ సేవ. అంటే ఆ మాధవ సేవ అనేటువంటిది ఎలా చేయగలుగుతాము ఏంటి అనేది ఇంకా కొద్దిగా డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ఈ మాధవ సేవ అంటే మీ ఆత్మకు మీరు సేవ చేసుకోవడం. మీ ఆత్మకు సేవ అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ బాహ్య ప్రపంచంలో ఎక్కువగా
అంటే ఇప్పటికే చూస్తున్నాం బాహ్య ప్రపంచంలో ఎలా ఉందంటే ఈ యొక్క ప్రాపంచికంలో కొట్టుమిట్టాడుతా ఉంది ఈ ప్రపంచం. కొట్టుమిట్టాడుతుంది అంటే బాహ్య ప్రపంచంలో ఏది చూసినా ఈ బాహ్య ప్రపంచంలో కనిపించేవన్నీ నిజాలు అనుకోవడము, వాటినే నమ్మడము, వాటి వెనకడ పరిగెత్తడము, ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మసేవ లేదంటే మాధవ సేవ మనం మర్చిపోయామంటే మనం కూడా ఆ యొక్క ఈ ఏదో చెప్తారు కదా గుంపులో గోయిందని చెప్పేసి ఆ మాదిరి మనం కూడా దీంట్లో కొట్టుకొని పోవడమే. ఈ ప్రవాహంలో మనం కూడా కొట్టుకొని పోతాం. ఒక వ్యక్తి నిజమైన మాధవ సేవ చేయడం మొదలు పెడితే అంటే తన ఆత్మకు తను సేవ చేయడం మొదలు పెడితే అది అద్భుతమైన సేవ అవుతుంది. తర్వాత ఆ వ్యక్తి ఆయన జీవితంలో ఆయన జీవితంలో ఖచ్చితంగా ముందుకు పోయే అవకాశం ఉంది మిత్రులారా. అంటే ఆ జీవితానికి సార్థకత మిగులుతుంది. అదే చెప్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానులు ఈ భగవంతులు ఎప్పుడు చెప్తూ ఉంటారు అర్జునికి. అర్జునుడు గాంధీవం కింద పడేసి కింద పెట్టి నేను యుద్ధం చేయలేను, నేను దిగేస్తాను రథం అని చెప్పి కూర్చుంటాడు. అప్పుడు మన కృష్ణుడు అంటాడు, ఎవరిని చంపుతున్నావు? నువ్వు ఎవరు చంపడానికి? వాళ్ళెవరు చంపబడడానికి? వీళ్ళెవరు వాళ్ళెవరు? వీళ్ళంతా కనిపిస్తున్నట్టు అన్నీ కూడా ఆత్మస్వరూపాలే. ఆత్మకు చావులేదు నాయన. ఆత్మను నీరు తాకదు, అగ్ని దహనం చేయలేదు. నువ్వు ఎక్కడ అతన్ని చంపుతావు? నువ్వు చంపేటువంటిది ఏం లేదు ఇక్కడ. అతని బాడీని తొలగిస్తావు అంతే. అతని లోపల ఉన్న ఆత్మను నువ్వు టచ్ చేయలేవు కదా. ఆత్మను నువ్వు తాకలేవు. ఆత్మ ఎప్పుడు చిరస్మరణీయం అంటే చిరంజీవి. ఆత్మ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానం తెలుసుకో. ఫస్ట్ నువ్వు యోగి భవ అర్జున, తస్మాత్ యోగి భవ అర్జున అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే ఫస్ట్ నువ్వు యోగిగా, అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావో, నువ్వు చేస్తున్నది ఏంటి. నీకు నువ్వు సేవ చేసుకోవడం, నీ ఆత్మను నువ్వు తెలుసుకో ఫస్ట్. అదే మాధవ సేవ అంటే. నిజమైన మాధవ సేవ అంటే అదే. ఆ మాధవ సేవను చేస్తే నీకు అర్థమవుతుంది నువ్వు ఎవరు అనేది. నువ్వు ఎవరు, వాళ్ళెవరు, బంధువులు ఎవరు, బంధుమిత్రులు ఎవరు, ఇంకెవరు, నీ గురువు ఎవరు అంత నీకు అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా కనిపిస్తున్న అన్ని కూడా దేహాలే. దేహాన్ని తొలగించు. ఈ దేహం పోతే కొత్త దేహం వస్తుంది. ఈ షర్టు తీసేస్తే కొత్త షర్ట్ వేసుకుంటాడు. ఆత్మకి ఏం చావలేదు కదా. కాబట్టి ఇక్కడ ఎందుకు ఆ భ్రాంతిలో మునిగిపోతున్నావు? నువ్వు ఒక యోగిగా, ఒక మేల్కో ఫస్ట్. నువ్వు మేల్కో, ఒక యోగిగా, తర్వాత యుద్ధం చేయి అని చెప్పి బోధిస్తారు. అలాంటిదే మన జీవితంలో కూడా మిత్రులారా. బయట ఎన్నో యుద్ధాలు చేస్తున్నాం మనం. జాబ్లో యుద్ధమే, బిజినెస్లో యుద్ధమే, బయట మన ఇంట్లో కూడా తల్లి తండ్రి బిడ్డలు, సో హస్బెండ్ వైఫ్ అన్ని చోట్ల యుద్ధమే జరుగుతుంది. చెప్పాలంటే ఒక యుద్ధమే అది. అక్కడ వచ్చేసి మహాభారతం ప్రకారంగా ఒక యుద్ధం జరిగింది. అది అందరికీ మనకు నిరూపణగా ఒక స్టోరీ ముఖాంతరం వినిపించారు. కానీ అది నిజంగా ఆ యుద్ధం వచ్చేసి నిజంగా ప్రతి ఇంట్లో ప్రతి మానవునికి ప్రతిరోజు జరుగుతున్న యుద్ధమే అది చెప్పాలంటే. అవునా కదా. ఎలా జరుగుతుంది మనకు ఆ యుద్ధం అంటే మనకున్నటువంటి ఈ పంచేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, వీటితో ప్రతిరోజు యుద్ధమే మనకి. మన మనసు ఒకటి చెప్తే మన కళ్ళు ఒకటి చెప్తూ ఉంటాయి. మన ముక్కు ఒకటి తీసుకుంటుంటుంది. మన లోపల ఇంకొక రకమైన భావన వస్తూ ఉంటుంది, వద్దు వద్దు అని కదా. అంటే మనసు ఒకటి చెప్తుంది, పంచేంద్రియాలు ఒకటి చెప్తున్నాయి. సో కర్మేంద్రియాలు అక్కడికి పోవద్దు అనుకుంటాయి, కాళ్ళు నడచొద్దు అనుకుంటుంది. సో ఈ విధంగా చూస్తూ ఉంటే ఈ విధంగా ఏమవుతుందంటే ఒక యుద్ధమే జరుగుతుంది అనమాట. ప్రతిరోజు యుద్ధమే, మనకే యుద్ధం. మనలో జరిగే యుద్ధం ఉంది కదా. ఆ భారతంలో మహాభారతం ప్రకారం ఏ యుద్ధం జరిగిందో ఆ యుద్ధమే మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం ప్రతిరోజు. మరి ఈ యుద్ధం నుంచి బయటపడేది ఎలా? యుద్ధంలో గెలిచేది ఎలా? అంటే మీ యొక్క పంచేంద్రియాలను, ఆ జ్ఞానేంద్రియాలను అధిగమించి, దాంతోపాటు ఆ జ్ఞానేంద్రియాలను అధిగమిస్తూ ఓ పక్క, తర్వాత దాంతోపాటు మీరున్న అరిషడ్ వర్గాలను, ఈ అరిషడ్ వర్గాలు అంటే 6 గుర్రాలు ఇవి. వాటి మీద సవారీ ఎలా ఉంటుందో తెలుసు కదా. గుర్రం మీద సవారీ ఏమైనా కొద్దిగా అజాగ్రత్తతో ఎత్తి అవతలేసేస్తుంది, ఎత్తి బోర్ల పడేస్తుంది అంతే. తర్వాత యాక్సిడెంట్, తర్వాత దేహం కూడా మిగలదు. ఇలాంటిది ఒక 6 గుర్రాలు ఉన్నాయి మన లోపల. 6 శత్రువులు అంటాం వాటిని. యాక్చువల్ చెప్పాలంటే 6 శత్రువులు, 6 గుర్రాలు ఉన్నాయి. వాటి మీద సవారీ అంత ఈజీ కాదు మిత్రులారా. అవన్నీ కూడా అరిషడ్ వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవన్నీ కూడా వీటి మీద సవారీ చేస్తున్నాం మనం ప్రతిరోజు. సవారీనే రథం అని చెప్తారు కదా ఈ మహాభారతంలో. రథం
ఆ రథానికి కట్టిన గుర్రాలను చూడండి, మనం పైన కూర్చున్నాం కదా, అదే అక్కడ జరిగేది. ఆత్మ వచ్చేసి కృష్ణుడు, మనము నరుడు అంటే దేహం వచ్చేసి ఆ అర్జునుడు, ఆ రథాలు వచ్చేసి ఈ యొక్క అరిసెట్ వర్గాలు. వాటిని కాలం వేసి లాగుతూ ఉండాలి. ఎంత 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 స్పీడ్ కావాలి, ఎంత స్పీడ్ పోకూడదు, కంట్రోల్ చేస్తూ చేస్తూ ఉండాలి. కంట్రోల్ చేయలేదా, వదిలేవా, అంతే. ఇక అంటే అది పోయేటువంటి వేగం అట్లే ఉంటుంది. సో దాని నుంచి జరిగే నష్టం కూడా అలానే ఉంటుంది కదా. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇది యుద్ధం అనేది, ఆ మహాభారత యుద్ధం అనేది మనలో ప్రతిరోజు జరుగుతున్నదే. మరి దీని నుంచి బయటపడే మార్గం ఏంటి, తరుణం ఏంటి, తరుణోపాయం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, నిజంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కరెక్ట్గా దీని నుంచి బయటపడే మార్గము, తరుణోపాయం అంటే ఒకే ఒక మార్గం, అదే ఏంటంటే ఆధ్యాత్మిక మార్గము. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటువంటి ప్రతి వ్యక్తి కూడా అతను అర్థం చేసుకోగలడు. ఈ యొక్క అన్ని అరిషడ్ వర్గాలను, ఈ మనం చేస్తున్న సవారిని నియంత్రించుకుంటూ, అరిషడ్ వర్గాలను మన ఆధీనంలో పెట్టుకుంటూ, మన యొక్క పంచేంద్రియాలను నియంత్రణ చేసుకుంటూ, పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలు నియంత్రణ చేయకపోతే వీటి నుంచి కూడా అతి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. అయినా సో ఈ విధంగా ఏమవుతుందంటే మిత్రులారా, ఇవన్నీ చేయడానికి ఏం కావాలి, మన మనసు మీద మనకు ఆధీనం కావాలి. ఎలా వస్తుంది ఆ మనసు మీద ఆధీనం? మనస్సు, ఈ మనస్సు అనేటువంటిది ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మన మనస్సులో భాగమే. మనసు లక్షణాలు ఇవన్నీ. అరిషడ్ వర్గాలు కావచ్చు, అరిషడ్ వర్గాలు మనసులో లక్షణాలే, మనసులో అంతర లక్షణాలు అవన్నీ కదా. వీటన్నింటినీ నియంత్రించే శక్తి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? మనసు ఆధీనంలో మనం ఉన్నాం. మనసు ఆధీనంలో మనం ఉన్నాం. మనసు మన ఆధీనంలో లేదు మిత్రులారా. దానికోసం ఏమవుతుందంటే, ఇక్కడ ఎప్పుడు కూడా మనం చేస్తుంది మానవ సేవ కానీ మాధవ సేవ చేసే పరిస్థితి మనకు లేదు. మాధవ సేవ అనేటువంటిది మనకు గుర్తు లేదు. దాని గురించి తెలియదు కూడా తెలియదు మనకు. మానవ సేవ మాత్రం తెలుసు. మానవ సేవ అంటే ఈ దేహానికి సేవ చేయడం. ఒక ఒక వ్యక్తిగా మనం మానవ సేవ చేస్తున్నాం అంటే ఏంటి? మన దేహానికి సాయం చేస్తాం, లేదా ఇంకో దేహానికి సాయం చేస్తాం, ఇంకో పక్షికి, ఇంకో జంతువుకు ఆహారం పెడతాం. ఇవన్నీ కూడా మానవ సేవ అనిపించుకుంటాయి. మానవ సేవ అంటే మానవుగా తనకు తాను సాయం చేసుకోవడం, ఈ దేహానికి పొద్దున్నే స్నానం చేపించడం, మంచిగా పౌడర్ వేయడం, మంచి షర్ట్ వేసుకోవడం, ప్యాంట్ వేసుకోవడం, మంచి డ్రెస్ వేసుకోవడం, మంచి ఆహారం పెట్టడం, ఇవన్నీ మానవ సేవనే చేయాలి. అది ముఖ్యమే. అది తప్పు అని చెప్పట్లా, అది ముఖ్యమే. ఎందుకంటే దేహం నిలవాలి కదా, దేహము కరెక్ట్గా ఆరోగ్యంగా ఉండాలి కదా. దేహం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, సాధించగలుగుతాం కదా. కాబట్టి దేహానికి మనం చేసేటువంటిది, మన దేహానికి మనం చేసుకునేది మానవ సేవ. పరులకు పరోపకారం అంటే మనకు చేతనైంది మనం చేసుకుంటూ, మన యొక్క దేహాన్ని మనం నిర్వహించుకుంటూ, మన కుటుంబాన్ని మనం నిర్వహించుకుంటూ, ఇంకేమైనా వీలవుతే పరుల కంటే మన తోటి వ్యక్తులకు, తోటి జంతువులకు, తోటి పక్షులకు, తోటి వాతావరణానికి మనమేం చేయగలం, అది పరోపకారం అంటాం. ఆ పరోపకారం చేయడమే అది మానవ సేవ అనిపించుకుంటుంది. మీకు ఇప్పుడు క్లారిటీ రావాలని చెప్తున్నాను. మానవ సేవ అంటే ఇది మానవ సేవ. మరి మాధవుని సేవ అంటే అదే ఆధ్యాత్మికత, అదే ధ్యానం, అదే ఆధ్యాత్మిక మార్గం. అది మనం మర్చిపోయామే, మనకు గుర్తు లేదు కదా. అది భారతంలో గుర్తు చేశాడు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, భగవానుడు గుర్తు చేశాడు, అద్భుతంగా గుర్తు చేశాడు. యోగి భవ అర్జున అని చెప్పేశాడు స్ట్రైట్గా. అన్ని పక్కన పెట్టవా, ఫస్ట్ నువ్వు యోగిగా, తర్వాత చూసుకుందాం మిగతావన్నీ, అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి, నువ్వు ఫస్ట్ యోగిగా అని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మన జీవితంలో కూడా మిత్రులారా, మన పత్రి సార్ వచ్చేసి అందరికి కూడా ఈ ధ్యాన మార్గాన్ని ఎందుకు ఇచ్చాడంటే, నాయన నువ్వు ఇంజనీర్ కాకముందు యోగిగా, మాస్టర్గా చిన్నప్పటి నుంచి ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ పో. నువ్వు ఇంజనీర్గా అవ్వకంటే ముందు ఫస్ట్ యోగి అయిపో. ఒక డాక్టర్ అయ్యే ముందు యోగిగా, ఓ కార్పెంటర్ అయ్యే ముందు యోగిగా, ఓ చెప్పులు కుట్టాలంటే దానికంటే ముందు యోగిగా, నువ్వు ఏదే వృత్తిలో ఉండు ఫస్ట్ యోగిగా, ఓ మాస్టర్గా, ఓ పిరమిడ్ మాస్టర్గా, తర్వాత ఏమైనా చెయ్యి, అన్ని అద్భుతాలే. పరమాద్భుతం, ఆనందం, పరమానందం, సచ్చిదానందం, నీలో అవి భాగం కావాలి. దానికి ఏం చేయాలి? ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. అప్పుడు మనం ఒక మాస్టర్ అవుతాం. మన అంటే మన ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా నేర్పించాలి, ఈ మార్గాన్ని బోధించాలి. అతను ఏదైనా చదువని వృత్తిపరంగా
ప్రాపంచిక జీవితం కోసం, పొట్టకూటి కోసం ఏదో వృత్తి చేయాలి కదా. ఆ వృత్తి చేసే కంటే ముందు ఫస్ట్ అతను ఒక మనిషి, సామాన్య మనిషి కావాలి ఫస్ట్. ఆధ్యాత్మికత అంటే ఏంటి? షేరింగ్ అండ్ కేరింగ్, సింప్లిసిటీ అండ్ హంబుల్నెస్. అంటే సామాన్య జీవితాన్ని గడపడమే ఆధ్యాత్మికత అంటే. అంటే అట్లంటే ఒక బీద రకమైన జీవితం గడపమని కాదు. సామాన్య జీవితం అంటే ఏంటి? నలుగురిలో నేను, నేను అందరిలో ఒకరినే, నేను ప్రత్యేక వ్యక్తి అనుకోవడం, అది సింప్లిసిటీ కాదు. నేను ధనవంతుణ్ణి, వాళ్ళకంటే నేను గొప్పవాణ్ణి. దేంట్లో గొప్ప? ధనంలో గొప్ప. ధనం నీతో పాటు ఉంటుందా? శాశ్వతమా అశాశ్వతమా? కాబట్టి ఈ విధంగా తెలుసుకుంటూ పోతే, ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే, అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీ అంటేనే షేరింగ్ అండ్ కేరింగ్, సింప్లిసిటీ అండ్ హంబుల్నెస్. ఆ విధంగా తయారు కావాలి అంటే ప్రతి వ్యక్తి, ప్రతి ప్రతి అంటే ప్రతి బాలుడు, ప్రతి బాలిక చిన్నప్పటి నుంచే ఈ ధ్యానం నేర్చుకుంటూ, ఈ ధ్యానం యొక్క విశిష్టతను అంటే ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తూ ప్రతిరోజు ఈ విషయాలను తల్లిదండ్రులు బోధిస్తూ వాళ్ళకి, వీలైతే తల్లి గర్భధారణ తీసుకున్నాక అక్కడ కూడా ఆమె కూడా ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ భగవద్గీత చదువుతూ ఇలాంటివి చేస్తూ పోతే పుట్టే పిల్లలు కూడా ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, మనం ఏం ప్రాక్టీస్ చేస్తాం వాళ్ళకి ఖచ్చితంగా చేరుతుంది. ఆ విధంగా తల్లిదండ్రులు ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత పుట్టిన తర్వాత కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి పిల్లవాడికి నేర్పించాలి. సనాతన ధర్మంలో ఇవన్నీ బోధించాలి. ఇక ఇవి కాకుండా ఏం బోధిస్తాం? ఏబిసిడిలా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్. ఏం లాభం ఇవన్నీ బోధించి? అంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి, భాషను మనం తక్కువ చేయట్లా. భాష అనేది అందరితో అర్థం చేసుకునే దానికి. ఇంకొకరిని ఇంకొక దేశాన్ని గురించి, ఇంకొక వ్యక్తితో మనం మాట్లాడాలనుకుంటే ఏం కావాలి? భాష కావాలి. భాష తప్పనడంలే, ఇదే ముఖ్యం కాకూడదు. ప్రాముఖ్యం ఏంటి? మన యొక్క సనాతన ధర్మం. చిన్నపిల్లవాడికి మనం ఉపనయనం అని చేస్తూ ఉంటాం, ఏవో కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటాం. అక్కడ చేస్తున్న పద్ధతులు నిజమైన పద్ధతులు కాదు అక్కడ జరుగుతున్నవి. ఉపనయనం అంటే ఏంటి? ఈ యొక్క మూడో కన్ను తెరిపించడం. అది ఎలా తెలుసుకుంటుంది? పిల్లవాడికి చిన్నప్పటి నుంచే ధ్యాన బోధన చేయాలి, ఆధ్యాత్మిక మార్గం నేర్పించాలి. అతి చిన్న వయసులోనే ఆ మూడో కన్ను, తెరుచుకున్న కన్ను అలానే ఉంటుంది. 5 సంవత్సరాల వరకు, 7 సంవత్సరాల వరకు మనకు ఈ మూడో కన్ను వర్క్ చేస్తూ ఉంటుంది, థర్డ్ ఐ. అయితే మనం చెప్పే పద్ధతులు, మనం పెంచే విధానంలో ఆ కన్ను మూసుకుపోతుంది. మన లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది 6-7 సంవత్సరాల వరకు కూడా. అయితే మనం దాన్ని ఉపయోగించుకోకపోవడము, అది చెప్పే మాటలు వినకపోవడము, మన లోపల నుంచి కొన్ని సత్యమైనటువంటి వాక్కులు వస్తూ ఉంటాయి. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా సైలెంట్గా ఉన్నప్పుడు కొన్ని లోపల నుంచి వచ్చేటువంటి వాక్కులు ఉంటాయి, కొన్ని సందేశాలు ఉంటాయి, కొన్ని మెసేజ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా సత్యమైన వాక్కులు, సత్యమైన పదాలు. ట్రూత్ ట్రూత్ అని చెప్తాం మన దాన్ని. ఆ ట్రూత్ స్టేట్మెంట్స్ లోపల నుంచి వస్తూ ఉంటాయి. అయితే వాటిని మనం గమనించం కాబట్టి అదేం చేస్తుందంటే, ఇతను గమనించాడు కాబట్టి ఈ వ్యక్తి, నా యొక్క పని ఇతనికి లేదు అని చెప్పేసి అది అంతటితో ఆగిపోతుంది. అప్పుడు ఆగిపోయింది, మనం మళ్ళీ చనిపోయేంత వరకు కూడా తెరుచుకోబడదు. ఏది? సబ్ కాన్షియస్ మైండ్. ఇట్ గోస్ టు డార్మెంట్ స్టేట్. దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ఏంటంటే, మన పిల్లల్ని పెంచే విధానంలో మనం ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గం అంటే ఈ పూజలు చేయి, ఆ పూజలు చేయి అని కాదు. మనలో ఉన్నటువంటి భగవంతునే మనం పూజ చేయాలి. బయట ఉన్నటువంటి భగవంతుడు, ఆ రూపాలన్నీ మన లోపల రూపాలే. ఆ దేవి ఉపాసన చేస్తాం. దేవి ఉపాసన చేస్తున్నాం అంటే ఏంటిది? ఆ శక్తి ఎక్కడుంది? మన లోపల ఉంది. అయితే మన లోపల మనం చూసుకోలేం కదా. మనం అద్దం ముందు నిలబడితే అప్పుడు కానీ మనకు అర్థం కాదు మన ఫేస్ ఎలా ఉంది అనేది. అలాంటిది మన జీవితం. మన లోపల ఉన్న దేవుడు, మన లోపల ఉన్న భగవంతుడు, మన లోపల ఉన్నటువంటి ఆ కాళీమాత, ఆ సరస్వతీదేవి, ఆ లక్ష్మీదేవి, మన లోపల ఉన్న అన్ని శక్తులు మనలో ఉన్నాయి. అయితే వాటిని చూసుకోగలమా? చూసుకోలేము. చూసుకునే శక్తి మనకుందా? లేదు. కాబట్టి ఏంటి? అప్పుడు మన పూర్వీకులు పెద్దలు ఏమనుకున్నారంటే, మునులు ఋషులు వాళ్ళు ఏం చేశారు? దీన్ని ఒక విగ్రహ రూపంలో బయట పెడితే కనీసం తెలుసుకుంటాడు ఇతనిలో ఏమున్నాయంటే ఆ బయట ఉన్న విగ్రహాలు. ఆ విగ్రహాలు ఏమున్నాయి? అవన్నీ కూడా ఆ విగ్రహాలు ఏం సూచిస్తాయి?
ఇవన్నీ కూడా నీ లోపల ఉన్నాయని సూచిస్తాయి. అందుకే వాటిని మనం మొక్కేది. వాటిని మొక్కుతున్నాం అంటే మనల్ని మనం మొక్కోవడమే. వాటిని మనము వాటిని ప్రదక్షిణ చేస్తున్నాం అంటే మన చుట్టూ మనం ప్రదక్షిణ చేయడమే అర్థం. ఆ విధంగా వచ్చింది పూజా విధానం. అయితే దాని నుంచి ఇంకొకటి ఒక మెట్టు ముందుకు వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు ఏం తెలుస్తుంది? అవన్నీ నా లోపల ఉన్నాయి అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక నిజమైనటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గము అని అర్థం చేసుకోవాలి. సో ఈ ఆధ్యాత్మిక మార్గంలో సో మనకు మన ఆత్మ గురించి మనకు తెలుస్తుంది. అన్ని శక్తులు మనలో ఉన్నాయని తెలుస్తుంది. సో ఇలా తెలుసుకొని ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి మిత్రులారా. మన పిల్లల్ని అలా తయారు చేయాలి. మన చుట్టూ ఉన్న సమాజం అలా తయారు కావాలి. సో అలా చేస్తూ పోవడమే మనం నిజమైనటువంటి దాన్ని ఏమంటారు మాధవ సేవ. ఆ మాధవునికి సేవ చేస్తున్నాం. ఎవరు మాధవుడు? లోపల ఉన్న ఆత్మ మాధవుడు. ఆయనే, ఆ ఆత్మనే భగవంతుడు. ఆత్మనే దేవుడు. ఆ జీవుడే దేవుడు. దేహమే దేవాలయం. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ ఆత్మకు సేవ చేయడం అంటే ప్రతిరోజు నిత్యంగా ధ్యానం చేయడం, స్వాధ్యాయం చేయడం, సజన సాంగత్యం చేయడం, నలుగురికి మంచి మాట చెప్పడం, జ్ఞానం బోధించడం, అందరికీ జ్ఞానం సంబంధించినటువంటి ఎలాంటి సాయం కావాలన్నా చేయడం. అలా చేస్తూ పోతే ఏమైందంటే నిజమైనటువంటి సేవ ఆ మాధవునికి జరిగి తీరుతుంది. ఎప్పుడైతే ఆ మాధవ సేవ చేస్తామో మన జీవితంలో మనం ఏంటి, మనం ఎవరు అనేటువంటి తెలిసినప్పుడు మన యొక్క నడవడిక పూర్తిగా పరివర్తన చెందుతుంది. మనం అద్భుతమైనటువంటి మానవులుగా తయారవుతాం భూమి మీద. మన నుంచి ఈ భూమికి అత్యంత సహాయం అందుతుంది. ఎందుకంటే మనం భూమి నుంచి ఏం తీసుకున్నాం? దేహం తీసుకున్నాం కదా. దేహం తీసుకుని మనం ఏం చేయాలి? ఆ భూమికి సేవ చేయాలా లేదా? ఎవరైనా మీకు మీరు ఒక జాబ్కి పోతారు, వాళ్ళు ఒక 10,000 శాలరీ ఇస్తారు, వాళ్ళకి మీరు సేవ చేస్తారా లేదా? అంటే మీ సర్వీస్ ఇస్తారా లేదా? అలాగనే ఈ భూమి నుంచి మనం ఏం తీసుకున్నాం? ఈ దేహాన్ని తీసుకున్నాం. మనం ఏం చేస్తున్నాం దీనికి? మనం ఏమి చేయట్లేదు. ఎప్పుడు తీసుకునేదే, తినేది, ఉపయోగించుకునేది, అన్ని చేసి వెళ్ళిపోయేది. అది కాదు నిజమైన సేవ అంటే. మనం ఏదైనా తీసుకున్నామంటే దానికి తిరిగి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అంటే మనం ఎప్పుడైతే మన ఆత్మ, మన లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క జ్ఞానం మనకు అందుతుందో, అంటే మనం ఎప్పుడైతే ఆ యొక్క ముక్తి పొందుతామో, ఒక యోగిగా తయారవుతామో, అంటే ఒక బ్రహ్మజ్ఞానికి తయారవుతామో, ఎప్పుడు బ్రహ్మజ్ఞానికి తయారవుతామో ఈ భూమికి అత్యంత సేవ అయినట్టే అన్నాడు. ఈ భూమికి అత్యంత సేవ మన నుంచి జరిగినట్టే. ఎలాగంటే ఒక వ్యక్తి బ్రహ్మజ్ఞాని అయినాడంటే భూమి మీద ఖచ్చితంగా భూమి పులకరించిపోతుంది. ఇప్పుడు చెప్పాలంటే ఒక తల్లి ఉంది, ఎంతోమంది అంటే ఒక 2-3 బిడ్డలు పుట్టింటారు. ఏదైనా ఒక బిడ్డ అత్యంతంగా వెదిగి ఒక గొప్ప వ్యక్తి తయారైతే ఆ తల్లి ఎంత మురిచిపోతుంది. సో అలా ఉంటుంది అనమాట భూమి కూడా. భూమి నేను ఇచ్చాను, ఈ దేహాన్ని ఇచ్చాను, దేహాన్ని తీసుకున్నాడు. ఉదాహరణకి వీరబ్రహ్మేంద్ర స్వామి అయినాడు, బ్రహ్మర్షి పత్రిజీ అయ్యారు, త్రైలింగ స్వామి అయినారు. ఇలాంటి ఎంతో మహానుభావులు. ఈ మహానుభావులంతా కూడా భూమి నుంచి తీసుకున్న పంచభౌతిక దేహం అది. ఆ దేహాన్ని ఉపయోగించి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొంది, వాళ్ళు మోక్షం పొంది, వాళ్ళు ఒక బ్రహ్మర్షి బ్రహ్మజ్ఞాని అయ్యి, ఒక గొప్ప యోగిగా తయారయ్యి, గొప్ప మహానుభావ తయారయ్యి, తిరిగి ఆ దేహాన్ని ఆ యొక్క భూమికి అప్పజెప్పి మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క ప్రయాణం సాగించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది ఆలోచించండి. ఈ యొక్క భూమి అంటే ఈ మాతృభూమి ఎంత ఆనందంగా, మదర్ నేచర్ ఎంత ఆనందంతో పులకరించిపోతుంది చెప్పండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది నిజమైన సేవ. మాధవ సేవ అంటే ఇది అని అర్థం చేసుకోండి. మానవ సేవ అంటే చెప్పాను మీకు. సో కాబట్టి మాధవ సేవయే మానవ సేవ అనేది అత్యద్భుతము. మాధవ సేవ ఉంది, మానవ సేవ కూడా చేయొచ్చు. అది దానికి పరిమితులు ఉంటాయి. మానవ సేవలో పరిమితులు ఉంటాయి. మనకున్నటువంటి పరిమితిలో ఎంతవరకు చేయగలమో అంత చేయడం ఎలాంటి తప్పు లేదు. మానవ సేవ కూడా, అది కూడా పరోపకారం అనేది ఎప్పుడు మంచిదే. అయితే అత్యంత ప్రాముఖ్యం అనేది మాధవ సేవ అని చెప్పుకోవాలి. మొట్టమొదటి మానవ సేవ తన తర్వాత ఆటోమేటిక్గా అవుతుంది. మాధవ సేవ చేసేవాళ్ళు మాధవ సేవ చేస్తూ వాళ్ళు ఈ యొక్క ఈ ఈ ఈ ప్రపంచకంలో ఎప్పుడైతే వాళ్ళ గురించి వాళ్ళు పూర్తి తెలుసుకుంటారో, ఓ బ్రహ్మజ్ఞానికి తయారవుతారో మాధవ సేవ చేసి,
వాళ్ళ నుంచి మానవ సేవ ఆటోమేటిక్ జరుగుతుంది. ఓకే, రైట్ మిత్రులారా. సో థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. చెప్పండి లలిత గారు. సార్ ఆత్మ నాకు డౌట్ సార్. అంటే ఇప్పుడు మానవ జన్మలు చాలా ఉన్నాయన్నారు కదా సార్. ఇప్పుడు ద్వాపర యుగం, త్రేతాయుగం ఇవన్నీ జరిగినాయి కదండి. అంటే మన ముందు జన్మలో ఏదో ఒక జన్మలో కూడా మనం కలియుగంలో గాని, ద్వాపర యుగంలో గాని ఉన్నవాళ్ళమేనండి. ఖచ్చితంగా అవును, ఉన్నాం. క- ఉన్నాయండి. అంటే ఇప్పుడు పుట్టేటప్పుడు మన ఆత్మ క్యూలో నిలబడి తన జీవితం ఎలా ఉండాలి ఏంటని తను రాసుకొని మరీ పుట్టిద్దంటారు. అది నిజమేనండి? కరెక్టే. అంటే మనం కరెక్ట్. మనం చేసిన కర్మల నుంచి మనకు ఎలాంటి దేహం కావాలి, ఈ- ఈ- ఎలాంటి దేహం తీసుకొని ఎలా అనుభవించాలి, అర్థమైందా? ఉమ్. భూమి మీదకి వచ్చాక మనం చేసిన పూర్వజన్మ కర్మల్ని అనుభవించాలంటే నాకు ఒక కుంటిగా ఉన్నదా, లేదా గుడ్డిగా ఉండే దేహమా, లేకపోతే చెవులు వినిపించకుండా ఉండేదా, ఉం? అయితే రెండు కాళ్ళు రెండు చేతులు పని చేయకుండా ఉండే దేహం కావాలా? ఆ దేహాన్ని మనం అక్కడే సెలెక్ట్ చేసుకొని కిందికి రావాలి. అంటే ఫ్యూచర్ ఎలా జరిగేది కూడా అప్పుడే రాసుకుంటామండి. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఉమ్. మరి ఇప్పుడు జనాలు నీ తలరాతను నువ్వే రాసుకుంటావు, విజువలైజేషన్ చేసుకుంటే రేపొద్దున నీ లైఫ్ మారిపోతుంది ఇది అంటారు. అదంతా ఫేకే అంటారా? మారిపోవడము అంటే ఏంటంటే అది కూడా దానికి ఒక కొంత లిమిట్ ఉంటుంది. అన్నీ మారిపోవు. కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడు డైరెక్టర్ మీకు రోల్ ఇచ్చాడండి. ఉమ్. ఓకే, ఆ రోల్ చేయమని ఇచ్చాడు, ఒక హాస్య నటుడిగా ఇచ్చాడు. హాస్యము ఎంత బాగా చేస్తారని మీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీకు ఇచ్చిన రోల్ మాత్రం హాస్యం, అర్థమైందా? అలాగే ఉంటుంది. అంటే మనం భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని కర్మలు తీసుకునే వస్తాం, అవి చేస్తూ ఉంటాం. అయితే దాన్ని ఎంత బాగా ఎంత తీవ్రంగా చేస్తాం అనేది మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనకు కూడా మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఈ రెండు ఇచ్చారు కదా దేవుడు. కాబట్టి వాటిని ఉపయోగించి ఇంకా అద్భుతం కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒకే ఒకే నాటకంలో ఇద్దరు ముగ్గురు ఉంటే, ఓకే, ఆ ఇద్దరు ముగ్గురులో ఒకతను బాగా చేస్తుంటాడు, ఒకతను ఒక రకంగా చేస్తాడు, ఇంకొకతను ఇంకొక రకంగా చేస్తుంటాడు. అవునా కదా? అంటే అవును. ముగ్గురు కూడా గొప్పగా చేస్తున్నారంటే ఒక తక్కువ ఎక్కువ ఉండొచ్చు. అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అది అతనే తక్కువ చేసిన అతను ఎక్కువ కూడా చేసి ఉండొచ్చు, సాధ్యం అవుతుంది. కాకపోతే అతనికి ఇంకొంత టైం కావాలి. సార్ మనిషికి బుద్ధి, ఆత్మ, మనసు 3 వేరు వేరుగా ఉంటాయంట కదా సార్. అదే ఉమ్, జంతువులకొచ్చేసరికి శరీరము, ఆత్మ కలిసిపోయి ఉంటాయి. మనసు విడిగా ఉంటది అంటారు. ఉమ్, మళ్ళీ వృక్షాలకి ఆటిలకొచ్చేసరికి 3 కలిసిపోయి ఉంటాయి అంటారు. ఇది ఉమ్. నిజమేనా సార్? లేదు, అట్లా ఉండదు. యాక్చువల్గా మనిషికి ఇక్కడ ఉన్నటువంటిది ఆత్మ అంటే మూడు ఉంటాయి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆత్మ. శరీరము. ఒక నిమిషం. మనిషికి ఉండేటువంటి చెప్తాను మూడు. ఒకటి ఆత్మ, రెండోది సూక్ష్మ శరీరం, మూడోది వచ్చేసి అన్నమయ కోశం అంటే ఈ ఫిజికల్ బాడీ. ఈ మూడే హ్మ్. ఉండేది. ఓకే, మిగతా మధ్యలో అన్ని చెప్పుకుంటాం, చాలా శరీరాలు, 7 శరీరాలు అని చెప్పుకుంటాము. అవన్నీ కూడా వీటిలో భాగాలే. ఓకే, వేరే ఏం కాదు. ఈ సూక్ష్మ శరీరంలో అన్నీ వస్తాయి. అంటే మనం అనుకున్నటువంటి ఈ యొక్క సూక్ష్మ శరీరంలో కారణ శరీరం, మహాకారణ శరీరము, ఇవన్నీ కూడా దీంట్లో భాగాలే. సో తర్వాత చివరికి వచ్చేసి మనము ఏం చెప్పుకుంటాం, విశ్వమయ కోశం చెప్పుకుంటాము, నిర్వాణమయ కోశం చెప్పుకుంటాము. ఫైనల్గా మనకు ఈ ఆత్మ అనేది ఉంది కదా, ఆత్మ అనేది ముఖ్యం. ఆత్మ అయిన తర్వాత అన్ని సూక్ష్మ శరీరాలు, సూక్ష్మ శరీరం తర్వాత ఫిజికల్ బాడీ, ఈ మూడు ఉంటాయి. సూక్ష్మ శరీరంలో ఎప్పుడు కూడా మనస్సు ఉంటుంది. సూక్ష్మ శరీరం ఏముంటుంది, హాస్టల్ బాడీ మన అంటుంది. హాస్టల్ బాడీలో మనస్సు ఉండేది. ఫిజికల్ బాడీలో ఏముండదు, ఫిజికల్ బాడీలో రక్త మాంసాలు ఉంటాయి అంతే. ఓకే, హాస్టల్ బాడీలో మైండ్ ఉంటుంది. అంటే మనం ఎవరు అంటే ఎక్కడ ఉంటుంది చెప్పాలా? హాస్టల్ బాడీలో ఉంటుంది, సూక్ష్మ శరీరంలో ఉంటుంది. మనం ఎవరు అని తెలుసుకోవడానికి మన పూర్వజన్మ ఏంటి, మనం ఏం చేశాము, ఇప్పుడు ఏం చేయబోతాము అన్నీ ఎక్కడ ఉంటాయి, సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ బ్లూ ప్రింట్గా ఉంటాయి. వాటిని తీసుకొని ఈ యొక్క ఫిజికల్ బాడీలోకి వస్తాం మనం. అంటే దేహాన్ని, ఒక దేహం తయారు చేసుకొని మాతృ గర్భంలో ఆ దేహంలోకి మనం ప్రవేశిస్తాం. అయితే
ఆ దేహంలో ప్రవేశించేటప్పుడే మన మన శరీరం ఎలా ఉండాలని ప్రింట్ ఉంటుంది, బ్లూ ప్రింట్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి బిల్డింగ్ కట్టే ముందు ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు మీకు, దాన్ని తీసుకెళ్ళి మీరు ప్రింట్ ఎన్నే చేసుకోవచ్చు. అలాంటి బ్లూ ప్రింట్ మనం ఆల్రెడీ సూక్ష్మ శరీరంలో రెడీగా ఉంటుంది. అది వచ్చి జస్ట్ అట్లా ప్రింట్ అయిపోతుంది ఎక్కడ, మాతృగర్భంలో. అది ఒక దేహంగా తయారవుతుంది. దాంట్లో ఒక కన్ను పోయి ఉండొచ్చు, ఒక కాలు పోయి ఉండొచ్చు, లేదా అన్ని బాగుండొచ్చు, లేదా ఓ లావుగా ఉండొచ్చు, ఆ, చేతులు 2 చేతులు ఒక పెద్దగా ఉండొచ్చు, లేదా చిన్నగా ఉండొచ్చు, ఏమేమి జరగచ్చు. అదంతా కూడా డిజైన్ అయిపోయింది ఆల్రెడీ. ఆ డిజైన్ రెడీగా ఉంది, ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి అంతే. అంటే ఆల్రెడీ మన యొక్క దేహం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా కనిపించాలి, అన్నీ కూడా డిజైన్ ఆల్రెడీ డన్. అది కిందికి వచ్చాక మన యొక్క మాతృగర్భంలో ప్రింట్, అంటే ఆ బిల్డింగ్ కట్టడం ఎలాగో ఇది కూడా కట్టడం జరుగుతుంది. ఆ దేహం నిర్మితం అవుతుంది అంతే. సో ఇది అన్- మనిషిలో జరిగేది. మరి ఒక మనిషి పేదవాడిగా బతకాలి అని ఉందనుకోండి, ఉమ్. అతను ఎంత ధ్యానం చేసినా అతను మనీని అట్రాక్ట్ చేయగలుగుతాడా? లేక అలా పేదవాడిగానే ఉంటాడా? ఒక ధనవంతుడు పేదవాడిగా అవుతాడా? ఇయన్నీ లేదు అంటే అంటే తను ఏంటంటే, పుట్టేటప్పుడే ఇలా రాసుకొని ఆ, పుడతాడా? అదే ఏమవుతుందంటే ఇప్పుడు ఒకటేంటంటే మనము ఆ, అంటే దీన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి రోల్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒక ఒకరు భిక్షగాడిగా, ఇంకొకరు ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా. సో ఈ విధంగా రకరకాల రోల్లో వచ్చింటాం. ఓకే. సో ఆ రోల్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం చేస్తూ పోవడమే. దాంట్లో కొంత డెవలప్మెంట్ రావచ్చు, కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా బీదవాడు పెద్ద కోటీశ్వరు అవుతాడా అంటే, నిజంగా అతని పాత్ర అలా ఉంటే అవుతాడు. అతని ఉమ్, పాత్ర అది కాదంటే వాడు చచ్చినా కాడు. కాడా? సార్ ఇంపాసిబుల్. ఇప్పుడు శివుడు, కృష్ణుడు వీళ్ళు కూడా ధ్యానం చేసి ఆమ్, దేవుళ్ళు అయ్యారు కదండి. వీళ్ళు బ్రహ్మర్షుల కింద వస్తారా? లేకపోతే బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షులు, వాళ్ళంతా, బ్రహ్మజ్ఞాని వాళ్ళంతా కూడా. బ్రహ్మజ్ఞానులు. ఉమ్. అంతేగాని పుట్టుకతో వాళ్ళు దేవుళ్ళైతే కారా? కాదు కాదు కాదు, అందరూ కూడా మనలాగానే ప్రయాణం చేయాల్సిందే. అందరూ మరి కూడా కొన్ని మనలా ప్రయాణం చేయాల్సిందే. మరి కొన్ని కొన్ని చెప్తారు కదండి. సైన్స్ లోనేమో సూర్యుడి నుండి ఒక మొక్క ఊడిపడి భూమి చల్లబడి తర్వాత నీటి నుండి అమీబా అది ఇది అని చెప్తారు కదండి. సైన్స్కు అందేది అంతేమా, సైన్స్కు అంతకంటే ఎక్కువ అందదు, అర్థమైందా? ఇప్పుడు ఉమ్. సైన్స్కు మార్స్ వరకే పోవడం జరిగింది, కానీ ఇంకా వేరే గ్రహాల్లోకి ఎప్పుడు వెళ్ళేది? ఆ గ్రహాల్లో ఏముందో ఎవరికి తెలుసు? వీళ్ళకి తెలియదు కదా, సైంటిస్ట్ తెలుసా అది? కాబట్టి ఎలా నమ్ముతాం సైన్స్ను? సైన్స్ ఏదైతే నిరూపిస్తుందో వాటిని నమ్మండి చాలు. మిగతావన్నీ చెప్పని వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే, వింటూ ఉండాలి. నమ్మే అవకాశం, నమ్మే అవసరం కూడా మనకేం లేదు. నమ్మితే వచ్చేది ఏం లేదు, నమ్మకపోతే వచ్చేది కూడా ఏం లేదు. ఈజిప్ట్ వాళ్ళు రకరకాల దేవుళ్ళని రకరకాల జంతువుల రూపంలో ఉన్న దేవుళ్ళని పూజిస్తారు కదండి. ఉమ్. వాళ్ళు కూడా మన దేవుళ్ళలాగా బ్రహ్మర్షులు అయిన వాళ్ళేనా? లేకపోతే ఏదో వాళ్ళకి తోచింది చేస్తున్నారంటారా? లేదు, ఎవరైనా కానీ అంటే ఎవరిని పూజిస్తారనేది కాదు, కానీ ఆత్మ పూజ కంటే గొప్ప పూజ ఏది లేదు. వాళ్ళు పూజిస్తున్నారంటే వాళ్ళ నమ్మకాలు అంతే అవి. అంటే మనిషి సృష్టించుకున్నటువంటి నమ్మకాలు ఇవన్నీ, పూజలు అనేవి. మనం దాన్ని పూజిస్తే మనకేమో వస్తుంది అనే ఉద్దేశంతో సృష్టించుకుంటారు అంతే. కానీ చేయవలసిన పూజ మన ఆత్మ పూజ, మనల్ని మనం చేసుకునే పూజ గొప్ప పూజ అది. అంటే ఇప్పుడు విగ్రహారాలకు హారతులు ఇవ్వడాలు, పూలు పెట్టడాలు, ఉమ్. ప్రసాదాలు వండడాలు అంతేం అవసరం అవన్నీ లేదంటారైతే. అవన్నీ మన నమ్మకం అంతే. 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 మన ఇంక నమ్మకం విగ్రహం మనకేదో ఎ మనకేదో మంచి జరుగుతుంది అని నమ్మకంతో చేస్తున్నాం అంతే. కాకపోతే ఆ బయట ఉన్న శక్తులు లోపల ఉన్నాయిగా. మరి దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా సార్! అది దీపం అనేటువంటిది అగ్నితత్వం, అగ్నితత్వం ఎప్పుడు మంచిదే. ఓకే. దీపారాధన చెయ్యొచ్చంటారా? వద్దంటారా? చేయొచ్చు చేయొచ్చు, ఏం కాదు. అగ్నితత్వం ఎప్పుడు మంచిదే అది. అగ్ని వెలుగుతూ ఉండాలి ఇంట్లో. దీపారాధన ఉండాలి. పంచభూతం అది, పంచభూతాన్ని ఎప్పుడు యాక్టివ్గా పెట్టుకోవడం తప్పేంటి? హ్మ్. అంటే ఇప్పుడు మనకి పంచలింగాలని ఉన్నాయి. వాయులింగం, అగ్నిలింగం, ఇసకలింగం, జ్వలలింగం ఇలా మొత్తం 5 లింగాలున్నాయి కదండీ! ఉమ్. అవి ఒక్కోటి ఒక్కొక్క రకంగా ఏర్పడిందంటారు. ఉమ్. అవి నిజమేనా? లేకపోతే మనుషులు రూపొందించిందంటారా? సో అవన్నీ కూడా అంటే పురాణాల నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాటికి నిరూపణ అనేది ఉండే ఉంటుంది. అది మనుషులు సృష్టించిందేం కాదు అవన్నీ. అవన్నీ
భూమి అంటే భూమి ఉద్భవించినప్పుడు అప్పటి నుంచి తీసుకుంటూ పోతే అంటే ఈ ఈ భూమి సృష్టి అనేది ఎప్పటి నుంచి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. సైంటిస్ట్ చెప్పేది కరెక్ట్ కాదు అది. అర్థమైందా? సైంటిస్ట్ చెప్పింది మనం దాన్ని నమ్మే అవకాశం లేదు. ఈ పర్వతాలు ఎప్పుడు వచ్చినాయి, ఇవి ఎలా ఎలా ఇవన్నీ కూడా ఎలా సృష్టించబడ్డాయి, ఇవన్నీ కూడా మనం అంటే ఒక యోగికి మాత్రమే తెలుస్తుంది అది. ఒక మాస్టర్కి మాత్రం తెలుస్తుంది. మిగతా వాళ్ళందరికీ కొంతవరకే అర్థమవుతుంది అంతే. అంటే 360 డిగ్రీలు ఉంటే ఒక 180 డిగ్రీస్ చూస్తాం మనం. ఇంకొక వెనక ఏముంటే తెలియదు మనకి. పాత శివాలయాల్లో పాత ఉమ్, శివాలయాల్లో గాని ఇస్కాన్ టెంపుల్ దగ్గర గాని కూర్చొని మెడిటేషన్ చేస్తే ఫ్రీక్వెన్సీ భలేగా కనెక్ట్ అయిద్ది సార్. ఉమ్. చాలా బాగా అసలు ఏమిలే కనెక్ట్ అంటే అయిద్ది. అట్లా కాదు. ఒకటేంటంటే ప్రకంపనలు అంతే. అక్కడున్న శక్తి మీకు మీకు మీరు మీరు అక్కడికి వెళ్ళినటువంటి మీరు కూర్చొని ధ్యానం చేసినప్పుడు అక్కడున్న శక్తి అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది మీకు కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సార్ ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదండీ! ఉమ్. ఇవంతా ఒకప్పుడు మన అదే ద్వాపర యుగంలో మొత్తం ఒకటే అంటారా? అదే ఆస్ట్రేలియా ఇలాగ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! అవును, భూమి అంతా ఒకటే. భూమిలో అంటే ఇప్పుడు 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 వచ్చేసి విధ విధ అంటే విధ విధ రూపాల్లో ఇది కూడా సృష్టిలో భాగమే. అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది అంతా కూడా సృష్టిలో భాగమే. ఇది జరుగుతుంది కూడా కరెక్టే. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఓ చోట ఏదో మానభంగం జరిగిందంటే తప్పు అనుకుంటాం మనం కదా. అది తప్పు కాదు, రైటే. అది సృష్టి ప్రకారం అది కరెక్టే. అది అక్కడ ఏం జరగాలో జరగాలి, అది జరుగుతుంది. అట్లంటే అంటే మనం మనం నేను తప్పించగలము అడిగేది అది ఏమి కాదు సార్. చేయగలము. ఉమ్, నేను అడిగేది అది కాదు సార్. ఉమ్, ద్వాపర యుగంలో కృష్ణుడు పాలించినప్పుడు ఈ అన్ని దేశాలు కలిపి ఒకే దేశంగా ఉండేవా? అంటే అన్ని ఒకటే, అన్ని పాండవులు ఒకటే. దేవతలు అస్త్రాల్ని ఆస్ట్రేలియాలో తయారు చేసేవాళ్ళు. గాంధారి అవునవును. ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టిందంటారు గదండీ! అన్ని ఒకటే అమ్మా, అన్ని ఒకటే. అప్పుడంతా ఒకటే. అంతా తర్వాత ఒకటే. తర్వాత వేరైనియి. తర్వాత తర్వాత అంటే ఆ తర్వాత తర్వాత వేరవుతూ వచ్చాయి, కరెక్ట్ అది. అయితే అంతకుముందు అన్ని ఒకటే. క్రీస్తు పుట్టాక పూర్తిగా వేరైపోయినియి. అది మరి రకరకాల మతాలు అంటే మానవుడికి ఈ మతాలు అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒక్కొక్క మతం ఒక విధంగా విడిపోతూ వచ్చింది అంతే. ఇప్పుడైతే భూమి మీద మొత్తం మన హిందుత్వమే ఉందంటారు స్టార్టింగ్‌లో. హిందుత్వం అంటే అది మా ధర్మం, అది అంతే. అదేమి మతం కాదు అది. హిందుత్వం అంటే అదేలెండి. ధర్మం. అంటే కొన్ని కొన్ని చోట్ల కూడా మన ఆలయాలున్నాయి. అవి పడగొట్టి చర్చిలు కట్టారు, మసీదులు కట్టారని కొన్ని కొన్ని వార్తలు ఇంటా ఉంటాం గదా సార్! అదే అదే అవన్నీ కూడా కాలంలో మార్పులమ్మా, అవన్నీ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అవి కూడా ఒక నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయి. భూమి మీద ఏది జరిగినా చిన్న ఒక చీమ కదలడానికి కూడా అక్కడి నుంచి ఆజ్ఞ ఉండే ఉంటుంది. ఒక చీమ కదలాలంటే కూడా ఆజ్ఞ ఉంటుంది. అంటే ఇంక అప్పుడు ఈ భూమి మీద జరిగేటువంటి ఘోరాలు నేరాలు తప్పు అని మనం అనుకుంటున్నాం అంతే. మనకు అర్థమైంది అంతవరకే. కానీ అక్కడ ఇంకా వేరే ఉంది క్యాలిక్యులేషన్. అదే. ఇప్పుడు కల్కి వస్తారు అది ఇది అంటున్నారు కదండీ! అవన్నీ అది ఏం లేదు. నిజమేనా? అవన్నీ ఏం లేదు. కలికి ఏం లేదు. ప్రతి ఒక్కరిలో ఆత్మ చైతన్యం రావడమే ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి రావడము, బుద్ధుడు రావడం, ఇవన్నీ కూడా అదే. మనలో అందరిలో ఆత్మ చైతన్యం రావడమే ఆ ఆ గొప్ప ఆ బ్రహ్మజ్ఞానులు అంటే ఆ యోగులు మరి తిరిగి వస్తారని చెప్తూ ఉంటారు కదా. అలా ఏం రారు. మనలో ఆత్మ చైతన్యం రావడమే ఆ యొక్క మైత్రేయ బుద్ధుడు రావడము అంతే. బ్రహ్మం గారు అంతా చెడే రాసారండి. మంచి జరిగిద్ది, పలానా రోజు ఇది జరిగిద్దని రాయలేదు. ఎప్పుడు చూడు అక్కడ ఆళ్ళు చచ్చిపోతారు, అవి ఇక్కడ ఈళ్ళు అదే చచ్చిపోతారు. అవి ఆఖరిన పూర్తిగా ఇప్పుడు ఆ కాలజ్ఞానాన్ని పూర్తి చదివినటువంటి వాళ్ళు ఎవరు లేదు. మనకు తెలియదు ఆ గ్రంథంలో ఏముంది అనేది. కొంత ఎవరో కొన్ని బయటికి తీసి రాశారు, అంతవరకే విన్నాం అన్నీ చెడే రాశారు. అంతే. అవన్నీ కొన్ని విన్నాం అంతే. నిజంగా దాంట్లో ఏముంది ఎవరికి తెలియదు. కాబట్టి మీకు ఎంత అవసరమో అది తీసుకోండి, మిగతా పక్కన పెట్టండి, ఎందుకు దాన్ని. అసలు ఎప్ ఎప్పుడు చూసినా ఎవరైనా పాట పాడినా, ఏది చూసినా ఆయన రాసినది చెడు జరిగిద్ది అన్నదే చెప్తారు గానీ, ఆయన రాసిన దాంట్లో ఇదిగో ఇది మంచి జరిగిద్దని ఆయన చెప్పారని ఎక్కడా చెప్పట్లేదండి. అదే అదే అంటే నాకదే ఈ అనిపిస్తది. అదే ఈ మనం చూసే కోణం అలా ఉంది కాబట్టి అలా అన్ని విషయాలు అవి మన వాళ్ళకు కూడా అలాంటివి కావాలి కాబట్టి అలాంటి చెప్తూ ఉంటారు అంతే. ఓకే. ఇప్పుడు ఈ శరీరం మనకొక అద్దిల్లు లాంటిదా సార్? ఎప్పుడైనా ఖాళీ చేయాల్సిందే. ఖచ్చితంగా అండి. వేరే ఇంట్లోకెళ్ళాలి. వెళ్ళాల్సింది తప్పదు. ఉమ్, ఓకే సార్. అంటే రైట్. మానవ జన్మ ఒకటి కాదు. ఎప్పుడు ఏ జన్మ పడితే ఆ జన్మ ఎత్తుతానే ఉంటాం అంతేనండి? అంటే ఈ జన్మ నుంచి ఇంకో జన్మ, ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోయినట్టుగా. ఇక్కడ వెకేట్ చేస్తే ఇంకో ఇంటికి పోతాం కదా. అలా జన్మకి ఎంత కాల వ్యవధి ఉంటదండి? అది మన మన ఇష్టం అది. అంటే అక్కడ ఇచ్చేటువంటి
డైరెక్టర్ ఉన్నాడు కదా పైన పరమాత్ముడు, ఆయన డిసైడ్ చేస్తాడు ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది. ఆ పరమాత్మ ఎవరు సార్? సృష్టికర్త అంటే ఈ మొత్తం ప్రపంచం అంటే నిరాకారుడు, అంటే ఎలాంటి రూపం లేనటువంటి వాడు. అదే శక్తి తత్వం అంటారు, శక్తి అంటారు దాన్ని. ఓకే, ఓకే సార్. అది థ్యాంక్ యూ అర్థం సార్. చే- అది అది అర్థం చేసుకోవాలంటే మనం కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళాలి అంతే. స్వాధ్యాయం కూడా ఓకే బాగా సార్. చేయాలి సార్. ఈ లేదు, క్వశ్చన్లకు స్వాధ్యాయం ఆన్సర్లు అన్ని కావాలి అంటే మనం పంపించిన పుస్తకాలన్నీ స్వాధ్యాయం చేస్తే అన్ని పుస్తకాల్లోనూ ఈ ఆన్సర్లు ఉంటాయి సార్. అయితే ఓపికగా స్వాధ్యాయం చేసి ఆన్సర్లు తెలుసుకుంటే ఒకటే కాదు 10 ఆన్సర్లు దొరుకుతాయి ఒక ప్రశ్నకు. అది అంటే అయితే ఆ స్వాధ్యాయం చేసే ఓపిక ఉండాలి. చెప్పేవాళ్ళు ఉన్నారు కదా స్వాధ్యాయం అని చేస్తే కాదు, అట్లా కాదు, పర్వాలేదు, స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం చేయండి. అయితే కొన్ని ప్రశ్నలకి ఎట్లా ఉంటుందంటే ఆన్సర్లు స్ట్రైట్గా దొరకవు. ఆమె అడుగుతున్న దాంట్లో కొన్ని కొన్ని ప్రశ్నలకు సరిగ్గా దొరకవు కాబట్టి మంచిదే. బాగా అడిగారు లలితా కుమార్ గారు. థ్యాంక్ యూ. సార్ లలిత మేడం కొంచెం తెలుగులో మాట్లాడితే మాకు అర్థమైతే సార్. స్వాధ్యాయం అవి ఇవి అంటే నాకైతే నోరే తిరగదు సార్. కొంచెం తెలుగు మాట్లాడితే మా అందరికి అర్థమైద్ది. స్వాధ్యాయము మనల్ని చదువుకోవడము, అలాగే పుస్తకాలను చదవడము. అదే మేడం కొంచెం తెలుగులో చెప్తే మా అందరికి ఇక్కడ అర్థమైద్ది. అదే అల్పజ్ఞానులు చాలా పాపం మంది నాకు ఉన్నారండి. ఏమనిపిస్తుంది అంటే తెలుగు చచ్చిపోతానన్న భావన ఇక్కడే కలుగుతోంది సార్. ఇలా అట్లేం లేదు, ఎప్పుడో చచ్చిపోయింది మేడం. అట్లేం లేదు. కాబట్టి అంటే స్వాధ్యాయము మనకు చెప్పిండేది ఫస్ట్ క్లాసులో చెప్పిండేది 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము. సజ్జన సాంగత్యం ఇక్కడ మనకి ఎలాగూ జరుగుతోంది కాబట్టి 3 గంటలు ధ్యానం చేయండి, 2 గంటలు స్వాధ్యాయం చేయండి. స్వాధ్యాయము అంటే ఒకటి అర్థం ఏంటి అంటే మనల్ని మన లోపలికి వెళ్ళి తెలుసుకోవడము అనేది ఒకటి, రెండోది పుస్తకాలు చదవడము. మేడం మేము ఇంకా హాల్లోనే ఉన్నాం మేడం. మేము వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బ్రహ్మజ్ఞానానికి వెళ్ళిపోయినారు మీరు. ప్రస్తుతానికి ప్రారంభ దశలో ఉన్నాం మేము, మొదటి మెట్టు మీద. ఎవరు అడగలేదు ఇన్ని క్వశ్చన్స్, మీరు బ్రహ్మజ్ఞానంలోకి వెళ్ళారు, వాళ్ళు లేరు. ఎందుకంటే మంచి పాపం మా వాళ్ళు ప్రశ్నలు చూడండి ఇక్కడ అంటే ఇదేదో చాలా గ్రేట్ క్వశ్చన్స్ అడిగారు మీరు. కాదు, ప్రశ్నలు సంధిస్తున్నట్టే ఉంది. అలా అసలు గ్యాప్ లేదు అసలు ఇక్కడ. సార్ మొన్న మీకు మా ఫ్రెండ్ సూరి చెప్పింది కదా సార్ నా మెంటాలిటీ. అదే అర్థమైంది. కరెక్టే కానీ కాస్త కానీ బాగా మీరు ధ్యానం చేయండి. మేడం చెప్తుంది అంటే బాగా ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, ఇంకా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగండి, పర్వాలేదు. ఓకే సార్ తెలియని విషయాలు అడిగి తెలుసుకోవడంలో తప్పలేదు కదా సార్, అందుకే తెలుసుకుంటాను సార్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. మీనా మేడం. సార్ మీకు ఆత్మ ప్రణామాలు సార్. మాధవ సేవే మానవ సేవ గురించి చాలా చక్కగా చెప్తున్నారు సార్. ఆధ్యాత్మిక సేవే మాధవ సేవ అనేసి ఆ సబ్జెక్ట్ గురించి చాలా చక్కగా చెప్తున్నారు సార్. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఆ మేడం యొక్క ప్రశ్నల పరంపరకు ఎంత బాగా ఎంత ఓపికగా చాలా చక్కగా నిజంగా చెప్తున్నారు. ఏదైనా 1, 2 లేదంటే 3 పర్వాలేదు, ఏకంగా ప్రశ్నల్నే సార్ మీదకి వదిలేశారు. చాలా పాపం ఓపికగా నిజంగా ఎంత కరెక్ట్ గా చాలా బాగా చెప్తున్నారు సార్. మాధవుడై మానవ సేవ చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనము ఇది తెలుసా? అవును మేడం. మానవుడు మాధవుడయ్యి మానవ సేవ చేస్తున్నారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మనకు ఫ్రీగా ఇస్తున్నారు మేడం, ఇంత సేవ చేస్తున్నారు. ఈ భూముల ద్వారానే కాకుండా ఇలా క్వశ్చన్స్ గాని ఎంత ఓపికగా చెప్తున్నారో, నేను దానికి అదే చెప్దాం అనుకున్నా. మాధవుడై మానవ సేవ చేయాలి అన్నారు. ఇక్కడ నిదర్శనమే మేడం. నిజంగా ఆ సహనానికి చాలా కోటి ఆత్మ నమస్కారాలు చెప్పాలి సార్. అంతే, మీరు చెప్పిన దానికి ఇంకెక్కడ ఉదాహరణలు వెతకాల్సిన పని లేదు సార్. మీరే దానికి ప్రత్యక్ష నిదర్శనం, మీరే సార్. అంతే. అవును మేడం చెప్పినట్లు ఇంకా ధ్యానము ఈ లలిత మేడం చెప్పినట్లు ఆ మేడం ఇంకా ధ్యానం ఎక్కువ చేస్తే ఆ తన లోపల నుంచి తనకి ఈ ఆన్సర్స్ వచ్చేస్తాది ఎప్పుడైనా కానీ. అందుకనే సార్ పత్రి సార్ దగ్గర కూడాను న్యూటన్ సార్ ఫస్ట్ ధ్యానం చేస్తూ అడిగితే నువ్వు 41 రోజులు ధ్యానం చేసి అప్పుడు రా నా దగ్గరికి, అంతవరకు నా దగ్గరికి రావద్దు అని సారే చెప్తున్నారంట. 41 రోజులు ధ్యానం అంత శ్రద్ధగా చేస్తే ఆ సార్కి అసలు డౌట్సే లేదండి. లోపలే ఆన్సర్లు దొరికిపోతాయి మేడం. ఆ సాధన చేసి క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ వచ్చేస్తుంది.
స్థిమిత పడతా ఉంటుంది. ఎప్పుడైతే ఇది లాజిక్ మైండ్ మేడంలో ఎక్కువ పని చేస్తా ఉంది, ఆ లాజిక్ మైండ్ ని ధ్యానం ద్వారా అది స్పిరిచువల్ మైండ్ గా మార్చుకుంటే తన అంతరాత్మ నుంచి తనకే చాలా చక్కగా సమాధానం ఆన్సర్లు వస్తుంది. వచ్చేస్తాయి. కాబట్టి ఈ ఆన్సర్లు. మేడం చెప్పినట్లు ఆ మేడం స్వాధ్యాయము, ఆ తర్వాత ధ్యానము ఎంతెంత పెంచుకుంటే తన లోపల నుంచి తనకు సమాధానము వస్తుంది సార్. కానీ మీ ఓపికకు మాత్రం చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందో, మీరు ఎందుకు చెప్పారో గానీ మాకు అది నిదర్శనం ఇక్కడే చూపించేసింది అన్నమాట. అవునవును. ఓకే. టాపిక్ కూడా అంటే మనకి తెలియదు ఆ టాపిక్ ఉందని కూడా నాకు ఇప్పుడు చూశాను యాక్చువల్గా. అదే సార్, Correct. మానవుడు మాధవుడు అయిపోయాడు, ఇప్పుడు మానవ సేవ చేస్తున్నారు. ఇంక అంతే కదా సార్, ఇక్కడే కదా సార్ జరిగిపోతుంది. రైట్. Correct. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే. సదాశివం గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మేడం గారు అనేక పరంపర క్వశ్చన్లు వేశారు కదా. వీటన్నిటికీ ఏంటంటే మనం యాక్చువల్ గా ఈ పొజిషన్ కు రాకముందు మనం చాలా గుంపులుగా బతికేవాళ్ళం సార్. అక్కడి నుంచి నాగరికత వచ్చింది, 4 యుగాలు మారినాయి, రాతి యుగం, కాపర్ యుగం, అలా యుగాలు మారినాయి. ఇది మొత్తం సాహిత్యం ఉంది, అన్ని చాట్లు ఉంది. సరే, ఇక్కడ దేవుడు ఉన్నాడా, అక్కడ దేవుడు ఉన్నాడా, ఆ దేవుడు ఒకటేనా, ఈ దేవుడు ఒకటేనా. మనకు మయాన్ నాగరికత, గగరీన్ నాగరికత, గ్రీకు నాగరికత, హిందూ హరప్ప, ఇలా అనేక నాగరికతలు ఉన్నాయి. మన ఈ సింధు నాగరికత వచ్చింది మన భారతదేశం. ఈ నాగరికత మొత్తంలో మానవ ఎవల్యూషన్ జరిగింది. అంటే మన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవటం అంటే తెలుసుకుంటూ వచ్చాం. మన గుంపులుగా వచ్చినప్పుడు మన అందరం మాంసాహారులమే. ఇప్పుడు వేట తప్పితే అప్పుడు వ్యవసాయం కూడా లేదు. తర్వాత మనకు వ్యవసాయం వచ్చింది. వ్యవసాయం వచ్చిన తర్వాత దాన్ని ఎలా వండుకు తింటామని నేర్చుకున్నాం. మళ్ళా వండుకు తింటల్లో కొన్ని తినొద్దని మళ్ళా దానివల్ల మనకి ఎలా రోగాలు పాలవుతున్నాము. ఆ పొజిషన్లో చాలా వందల వేల సంవత్సరాల నుంచి మారుకుంటా వచ్చిన వ్యవస్థ ఇది. ఇది వ్యవస్థలో ఫలానా దేశంలో అది ఉంది, ఫలానా దేశంలో ఇది ఉందంటే టోటల్ గా ఆఫ్రికన్ లో పుట్టినటువంటి ఈ మానవ వ్యవస్థ ప్రపంచం అంతా విస్తరించింది. ఎందుకంటే ఇది యాక్చువల్ గా అనేక సాహిత్య గ్రంథాల నుంచి తీసుకుందాం మనం. అంటే మనకి ఇందాక మేడం అడిగిన క్వశ్చన్లో మనకు కొన్ని ఆన్సర్లు రావాలంటే ముఖ్యంగా రాహుల్ సాంకృత్యం రాసిన ఓల్గాసె గంగా చదివితే ఆ రోజు నుంచి మన 1942 దాకా ప్రపంచంలో అడ్మిట్ చేసుకోండి. ఈ మధ్య రీసెంట్ గా వచ్చినటువంటి మన మూలాలు కల్లూరి భాస్కరం గారు రాశారు సార్ పుస్తకం. అది కూడా చదవాల్సిన బుక్కే. అంటే ఈ సాహిత్యాలు చదవడం వలన జ్ఞానం ఇవన్నీ పరంపరలు మీలాంటి పెద్దవాళ్ళు చదువుతుంటారు, అవి ఓకే. కానీ మనకు ఏదైతే ఈ వచ్చేటువంటి మన మూలాలు తెలుసుకోవాలంటే, మనం ఎక్కడంటే ఈ ప్రపంచం అంతా ఈ మనిషి యొక్క మూలాలు తెలుసుకోవాలంటే వాళ్ళు చాలా దాదాపు వందలాది పుస్తకాలను రీసెర్చ్ చేసి, తర్వాత విజిట్ చేసి, ఆ ప్రాంతాలను విజిట్ చేసి, తర్వాత మనకు అనేక గ్రంథాలని, అంటే ఋషుల నుంచి వచ్చిన పుస్తకాలు కానీ, లేక వేరే మనకి ఉన్నటువంటి తంజావూరు ఉన్నటువంటి బుక్స్ ఉన్నాయి కదా మనకి, పాత రెఫరల్ బుక్స్, అది ఇంకా వేరే దేశాల్లో అక్కడ రెఫరల్ మనకి ఉన్న పుస్తకాలన్నింటినీ వాళ్ళు క్రోడీకరించి రాసిన పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ తెలుగులోనే ఉన్నాయి. ఇది చదివితే గానీ అంత క్వశ్చన్ పరంపర ఆ వేసిన ప్రశ్నలకి, ఎందుకంటే ప్రశ్నించడం అనేది హక్కు సార్. ప్రశ్నించకపోతే ప్రపంచంలో ఏదీ లేదు, ఎవరు లేదు. చాలా మందికి వాళ్ళకి ప్రశ్నిస్తే వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడతారు, కొంతమంది మీలాగా ఓపికగా చెబుతారు. దానికి ఇది ఉంటుంది. అయితే ఏంటంటే ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకోవాలంటే మనకున్న ఈ 2 గంట సైన్స్ సరిపోదు సార్. దానికి ముందు మనం చదవాలి, కానీ చదివితే కానీ మనకు రాదు. అంటే చదవకుండా మనం ఏది అభివృద్ధి చెందలేదు సార్. మీరు ఇందాక చెప్పినటువంటి విద్యలు కానీ, లేకపోతే ఆయుర్వేదం కానీ, ఏదైనా అనేక పుస్తకాల నుంచి మనకు క్రోడీకరించినాయి సార్. అప్పుడున్న కాంటెంపరీ పరిస్థితులను బట్టి ఉంటుంది. తర్వాత మేడం మొన్న కూడా అడిగారు, యాక్చువల్గా సబ్ కాన్షియస్ మైండ్ రీడ్ చేయడాన్ని ఈ మధ్యన వస్తున్నటువంటి ఇది సార్. ఎందుకంటే ఎప్పుడైతే మనకు సోషల్ మీడియా డెవలప్ అయిందో, సోషల్ మీడియా అంటే మార్కెటింగ్ సార్, నథింగ్ బట్ మార్కెటింగ్. అంటే మనం చేయకపోవచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చేయకపోవచ్చు, ఏది జూమ్ క్లాసులో చేయకపోవచ్చు, కానీ ఏ జూమ్ క్లాస్ కానీ లేకపోతే బరీతర అది ఏదైనా కావచ్చు, అందరూ కమర్షియల్ సార్. ఎందుకంటే ఒక జూమ్ క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు నెక్స్ట్ ఇంకో క్లాస్ పెడతాం, దానికి పే చేయాలని చెబుతారు. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడైనా ఈ నెట్వర్కింగ్ డబ్బులు కూడా తీసుకోవడానికి 11 రూపాయల కాడ నుంచి 99 రూపాయలు దాకా ఖర్చుకుంటారు సార్. ఏ జూమ్ క్లాస్ అయినా జరిగేది అది. ఆ మేడం ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సబ్ కాన్షియస్ మైండ్ రీడ్ చేయడం కోసం
మనకి విశ్వాంతరాల్లో ఉన్న శక్తిని మనం ఏదనుకుంటే నిరంతరం అదే అనుకుంటాం వల్ల జరుగుద్ది. 10 మంది నడిస్తే ఎలా అయితే బాట అవుతుందో మన మైండ్ని కూడా నాకు నిరంతరం ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికని ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో రీడ్ చేస్తే దాని విశ్వశక్తి కనెక్ట్ అయ్యి ఆ పని జరుగుద్ది అంటారు. అది డబ్బులు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పని కావచ్చు, పదవి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఆరోగ్యం కూడా కావచ్చు. అంతేగాని ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనం చెప్పే యోగాలో కూడా అదే పాయింట్. అంటే మనకు యాక్చువల్గా మన సబ్ కాన్షియస్ మైండ్ ని ఆ రీడ్ చేయటం వలన మనకి ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడం వల్ల మనం అనుకున్న పని జరగడం కానీ లేదా మన ఆరోగ్యం కుదరపడడం కానీ జరుగుతుంది. ఇది యాక్చువల్ బేస్ కాన్సెప్ట్ సార్. కాకపోతే ఏంటంటే ఆ మేడం చాలా అంటే ఆమెకున్న పరిస్థితులు ఏమో మనకు తెలియదు. ఆ మేడం టైం ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఆడవాళ్ళంటే వాళ్ళకి ఇంట్లో పనులు చేసుకుంటా మళ్ళీ అన్ని చూసుకుంటా ప్లస్ చదవడం అంటే కొద్దిగా ఇబ్బంది. కానీ ఆమె చాలా చక్కగా అడుగుతున్నారు. మీరు చాలా అంతకన్నా చక్కగా బాగా చెప్తారు. కాకపోతే ఏంటంటే మనకి తెలియకు అంటే పుస్తకాలు చదవకుండా జ్ఞానాన్ని పొందడం అంటే అది చాలా కష్టం సార్. ఇంకెవరైనా గురువుల దగ్గర నేర్చుకుంటే కొంత కొంత అలవాడవచ్చు. కానీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఇందాక మేడం ఎందుకు అడిగిందంటే యాక్చువల్గా ఈ నాగరికతలు వచ్చిన తర్వాతే మనకి దేవుళ్ళు పట్టుకొచ్చారు. ఎందుకంటే ఫస్ట్ గుంపులుగా బతికినప్పుడు మనకి ఆ గృహాలు లేనప్పుడు మనం ఎక్కడో గోవల్లో ఉండేవాళ్ళం, ఎక్కడో చెట్టుచాటున ఉండేవాళ్ళం. పైన ఆకాశంలో మెరుపుని దేవుడు అనుకున్నాం. ఆ తర్వాత ఆ దేవుళ్ళు మన అవసరాలను బట్టి దేవుళ్ళని కూడా పుట్టించుకుంటూ వెళ్ళాం. దేవుళ్ళు అంటే మరి దేవుళ్ళు పుట్టిన దేవుడి యొక్క ఆకారాలను పుట్టించుకుంటూ వెళ్ళాం. దేవుడు పుట్టించామని చెప్పడం తప్పైంది. ఆకారాలు పుట్టించుకుంటూ వెళ్ళాం. ఈ రోజున అనేక రూపాలు మనకు కనపడుతుంది. అంటే ఇందాక మేడం ఇంకొక క్వశ్చన్ అది ఇంకొక మిమ్మల్ని అడుగుతా. కృష్ణుడు అన్నారు. కృష్ణుడు ద్వారకలో ఉందా, ద్వారక లిమిట్ ఉందా అంటే లేకపోతే ఏంటంటే ఈ అఖండ భారతదేశంలో మనకు పైన ఉన్న గాంధారం ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు దాని గాంధార దేశంలో అక్కడి నుంచి కింద ఉన్నటువంటి కంబోడియా అంటే ఇప్పుడు ముస్లిం దేశంగా ఉంది మనకి కాంబోజ్, యాక్చువల్ కాంబోజ్ ఉండేది కంబోడియా, ఇప్పుడు కంబోడియా అంటారు. అక్కడ వరకు ఇదంతా అఖండ హిందూ ఖండం సార్. యాక్చువల్ ఖండం అంతకుముందు ఇంకా బిగ్ బ్యాంగ్ థియరీ రాకముందు ఇది కుమార ఖండం సార్. ఇప్పుడు మనకి కొన్ని చెట్లు ఇప్పుడు మెడగాస్కర్ ఉంది సార్. ఆఫ్రికాలో ఉన్న మెడగాస్కర్ ఉంది. ఆఫ్రికా ఖండం నుంచి మెడగాస్కర్ దాదాపు ఒక 250-300 కిలోమీటర్ల దూరంలో ఒక దీపం అది. అక్కడి నుంచి చిన్న చిన్న దీపాలుగా బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం పేలినప్పుడు ఈ భూమి జరుగుకుంటూ వచ్చింది. అందులో భారతదేశం ఒక భాగమైంది. అంటే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత అందుకని మనకేం చేస్తారంటే ఇక్కడ మట్టిని అక్కడ మట్టిని ఇక్కడ ఒక స్ట్రాల్ని అక్కడ ఒక స్ట్రాల్ని కంపేర్ చేస్తారు. ఏం సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న మన ఆవు ఉంది సార్. ఉదాహరణకి మనకి భారతదేశంలో కొన్ని జంతువులు ఉన్నాయి. ఆ జీవజాలం కూడా వేరే దగ్గర కూడా ఉంది. కొన్ని దేశాల్లో ఉన్న జీవజాలం ఇక్కడ లేదు. ఇప్పుడు సపోజ్ ఆస్ట్రేలియా తీసుకోండి సార్. వాళ్ళకి కంగారు ఉంది. కంగారు మన కంగారు ఉందా? లేదు కదా. అంటే అలా అంటే ఈ ఎవల్యూషన్ థియరీలో అనేకమైన జంతువులు ఇది చాలా బిగ్ సబ్జెక్ట్. ఇది మళ్ళీ ఒకసారి మనం చర్చించడం ఇంకో అది చెబుతున్నాను సార్. అంటే ఈ విధంగా అనేకమైనటువంటి అంటే ఇవన్నీ అందుకు నేనేం చెప్తున్నాను అంటే ఎవరైతే ఆ మేడంకి టైం దొరికితే కనీసం నేను చెప్పిన 2 పుస్తకాలు చదివితే కొంతమందికి ఆ మేడం యొక్క డౌట్లు తీరి కొంత వస్తాయి. తర్వాత ఇంకొకటి చెప్పారు సార్ మేడం, మన లలిత గారు మాట్లాడతా తెలుగు చచ్చిపోయిందంటే తెలుగు ఇప్పుడు చచ్చిపోదు. మనం తెలుగులో దాదాపు 40 నుంచి 60 పదాల దాకా సాంస్క్రిట్ వాడతాం సార్. ఆమె చెప్పిన స్వాధ్యాయం కూడా తెలుగు కాదు, అది సాంస్క్రిట్. అలా మనం చేసే ధ్యానం అనే పదం కూడా తెలుగు పదం కాదు సార్, అది సాంస్క్రిట్. అవును సార్, సాంస్క్రిట్ సార్. అంత మాత్రం తెలుగు చచ్చిపోదు సార్. తెలుగు ఎప్పుడు చచ్చిపోదు. తెలుగు ఉంటది, మనకు వాడితే ఇబ్బంది వస్తుంది. ఇంకొక మాట చెప్తాను సార్. చెప్పినది పదాలు తెలుగు వాడడం లేదు సార్. అమ్మా ఒక మాట వినమ్మా. వెళ్ళాను సార్. ఇంగ్లీష్ పదం కనపడలేదు సార్. కన్నడ సెషన్ లో బెంగళూరుకి వెళ్ళినప్పుడు అద్భుతమైన స్పీచ్లు ఇచ్చారు 5 మంది మాస్టర్స్. ఇంగ్లీష్ పదము లేదు సార్. నేను కాదంటలేదండి. ఇప్పుడు మనకు కూడా ఉన్నారు కొంతమంది ప్రవచనకారులు. మనకి ప్రవచనకారులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడు, తెలుగే మాట్లాడతారు. కానీ తెలుగులో సాంస్క్రిట్ ఉంటుంది. మీకు దక్షిణ భారతదేశంలో ఉన్న 4 లాంగ్వేజ్ల్లో సాంస్క్రిట్ ఎక్కువ సాంస్క్రిట్ ఉన్నది మలయాళం తర్వాత తెలుగు. కన్నడంలో తక్కువ సాంస్క్రిట్ ఉంది. అట్లా తమిళ్లో కూడా సాంస్క్రిట్ ఉందండి. తమిళ్ తిరువక్కల్ గారు రాసినప్పుడు ఇంత సాంస్క్రిట్ లేదు. తర్వాత మనకు అనుగుణంగా పోతాం. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక్క మాట చెప్పి చూస్తానండి. నెల్లూరు కాడ నుంచి తెలుగు మాట్లాడేవాళ్ళు దాంట్లో తమిళ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. అలానే మనకి పైన ఇచ్చాపురం పైనుంచి మాట్లాడితే ఒరిస్సా ఉంటుంది. అట్లనే తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఉంటుంది. అంత మాత్రాన ఒక భాష ఎప్పుడు చచ్చిపోదు. దాంట్లో ఉన్న కొన్ని పదాలు తెలియదు. ఇప్పుడు కూడా మీరు కావాలంటే లేకపోతే మేడం గారు మీకు 4 అన్నమయ్య కీర్తనలు పంపిస్తాను.
పూర్తి తెలుగులో ఉంటే మీకు అర్థమే కాదు. ఎందుకంటే ఆ పదాలకి మనకి ఇప్పుడు ఈ రోజు వాడుకలో లేవు. వాడుకలో లేనంత మాత్రాన అది పోయినట్టు కాదు, మనకి తెలియదు. అంటే మనకున్న టైం పరివి కానీ మనకున్నది కానీ తెలుగు తెలియదు. యాక్చువల్గా నిజంగా తెలుగు అంటే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తానండి. మన ఈ ఆంధ్ర పీపుల్ అంతా ఒక పదాన్ని మనం ఒంటేలు అంటాం, తెలంగాణ పదాన్ని మూత్రం అంటారు. ఒంటేలు అనేది లేదండి అసలు యాక్చువల్గా భాషలో ఎక్కడా లేదు నాకు తెలియగా. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ తో పాటు ఎంఏ తెలుగు, ఎంఏ సోషియాలజీ కూడా చేశాను. ఒంటేలు అనే పదం ఎలా వచ్చిందంటే స్కూల్ పిల్లలు ఇలా పెడితే వచ్చింది 1,000 కదా, అందుకని ఒంటేలు అయింది. ఇలా పెడితే దప్పికైంది, అంతేగాని భాషలో లేదండి అది. మూత్రం అంటారు, తెలంగాణలో ఎక్కడ పోయినా మీరు మూత్రం అంటారు, మూత్రశాల అని రాస్తారు. అయితే శాల మళ్ళీ వేరే భాష, మూత్రం అనేది అది తెలుగు అనమాట. ఒంటేలు అనేది ఎక్కడ ఈ కోస్టల్ ఏరియాలో ఉన్న 4-5 జిల్లాలోనే ఇది అంటారు. ఎందుకు వచ్చింది మరి భాషలో ఉందంటే లేదు మీకు. అందుకని భాష అనేది ఎప్పుడు చచ్చిపోదు మేడం. కాకపోతే ఏంటంటే మన అవసరాలు బట్టి భాషలో మార్చుకుంటూ వెళ్తాం అంతే. కానీ Thank you. తెలుగు అనేది చక్కగా అలాగే తెలుగులోనే మాట్లాడితే తెలుగు వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది సార్. నేను తమిళ వాళ్ళని అంటే గమనించిన, ఎక్కడ ఇంగ్లీష్ రాదు. కన్నడ వాళ్ళని గమనించిన, ఇంగ్లీష్ రాదు. అదే ఇంకా వేరే ఇతర ప్రాంతాలు మరాఠీ వాళ్ళు కూడా ఇంగ్లీష్ వాడరు సార్. మన దాంట్లోకి అంటే వచ్చేసరికి కరెక్ట్ 50% కరెక్టేనమ్మా. పైననే ఇంగ్లీష్ అయిపోయింది సార్. ఏదన్నా కొంచెం మీరన్న తెలుగు మీరన్న పదాలు పిల్లలకు చెప్పినా కూడా అర్థం కావడం లేదు సార్. ఇది బాధగా కరెక్ట్ అమ్మా. అనిపిస్తుంది. మీరు పడిన బాధ కరెక్టే కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది మన తెలుగు ప్రాంతాల నుంచి పోయిన వాళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళంతా జాబులు చేస్తుంటే వాళ్ళకి అవసరం. గత 35 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం వాడుతున్నారు తెలుగు కన్నా. ఆటోమేటిక్గా మీ పిల్లలైనా మా పిల్లలైనా ఎవరైనా ఇంగ్లీష్ మీడియం చదివారు, తెలుగు ఏం చదవలేదు. వాళ్ళు ఇంటర్మీడియట్ లో మార్కుల కోసం సాంస్క్రిట్ కూడా చదివారు తెలుగు చదవకుండా. మరి ఇంకెలా తెలుగు అభివృద్ధి చెప్పండి. అంటే ఇది మన సబ్జెక్ట్ గా డిస్కసబుల్ కానీ Separate తెలుగు గురించి discussion అన్నారు కాబట్టి ఉంది. చెబుతాం. Yes. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, Right, థ్యాంక్ right. థ్యాంక్ యూ.